back to my channel. Mainatu Matlu. Voice face చూస్తేనే అర్థమైపోతుంది కదా. టైం అరౌండ్ 8:15 అవుతుంది. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నా వర్కౌట్ అవుట్ఫిట్స్ వేసేసుకొని నేను కిందికి వచ్చేసాను. ఎందుకంటే ఒకేసారి నేను పైకి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేసుకోవచ్చని. సో యా, బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి. అండ్ యా, ఐఎమ్ హ్యావింగ్ మై లెమన్ వాటర్ విత్ హనీ అండ్ వామ్ వాటర్. ఇది నేను ఇంతకుముందు తాగేదాన్ని, బట్ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా కోచ్ చెప్పారు డైలీ మార్నింగ్ లేవగానే ఇది తాగిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయమని చెప్పేసి. సో యా, ఐఎమ్ హ్యావింగ్ దిస్. వెదర్ ఇస్ స్టిల్ ఓకే. ఇంకా కొంచెం నిద్ర మత్తులోనే ఉన్నాను. నా వాయిస్ అండ్ ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. గ్రంపీ ఫేస్ ఉంది. బట్ యా సో ఫైనల్గా నేను వర్కౌట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఈ రోజుకి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజుకి ఒక 40 to 45 days అవుతుంది. కన్సిస్టెంట్గా చేస్తున్నానని మాత్రం చెప్పను, బట్ ఎస్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు మెయింటైన్ ఇట్. ఒక స్కెడ్యూల్ని ఫిక్స్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. సో ఇలా మార్నింగ్ కాస్త టైం దొరికితే ఇక్కడ నేను నా ప్యారిస్ వీడియో ఎడిట్ చేస్తున్నాను, డిజ్నీలాండ్ది. ఇన్ కేస్ ఈ వీడియో చూడకపోయి ఉంటే పక్కన ఐబార్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. సో మనము వర్క్ మేనేజ్ చేసుకుంటూ, ఆఫీస్ వర్క్, ఇంట్లో వర్క్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ, నాకు స్పెసిఫిక్గా ఎడిటింగ్కి టైం దొరకదు. ఇలా ట్యాబ్లో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూర్చొని అలా వ్లాగ్ చేస్తూ ఎడిట్ చేస్తూ కూర్చుంటానమాట. సో అందుకే నా వ్లాగ్స్ చాలా వరకు అన్ప్రొఫెషనల్గా, చాలా డీలేగా వస్తుంటాయి. సో బేసిక్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఈ వీడియో నేను షూట్ చేసి ఆల్మోస్ట్ 3 to 4 weeks అవుతుంది అనుకుంటా. సో అంత స్లోగా ఉంటుంది మన ప్యాటర్న్. బట్ ఎస్, బిలీవ్ ఇన్ మీ, నేను త్వరలో చాలా కన్సిస్టెంట్గా అండ్ చాలా అప్డేటెడ్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా డైట్ విషయానికి వస్తే, బేసికల్గా నేను ఒక కోచ్ని అసైన్ చేసుకున్నాను. ఆయన నాకు యాక్చువల్గా, నేను పెళ్ళికి ముందు ఒక 6 to 7 months కన్సిస్టెంట్గా ఒక జిమ్లో చేసేదాన్ని, మా ఇంటి దగ్గరలో ఉండేది. సో ఆ కోచ్నే అసైన్ చేసుకున్నాను. అప్పట్లో నేను 6 months కన్సిస్టెంట్గా చేసి అలానే ప్రాపర్ డైట్ కూడా ఫాలో అవ్వలేదు. అప్పుడు అరౌండ్ 12 to 15 kgs ఏమో లాస్ అయ్యాను. సో అదే నమ్మకంతో అదే కోచ్కి మళ్ళీ రీచ్ అవుట్ అయ్యి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నాను. సో ఆయన ఇండియాలో ఉంటారు, నేను ఇక్కడ ఐర్లాండ్లో ఉంటాను. సో ఆన్లైన్లో మా జిమ్ క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఎడిటింగ్ అంతా అలా కంప్లీట్ అవుతుంది. సో కొద్దిగా నా ప్యాటర్న్ అంతా సెట్ అయ్యాక, నా వర్కౌట్ నేను ఒక 3 months అట్లీస్ట్ ప్రాపర్గా చేశాక, అప్పుడు నా డే ఇన్ మై లైఫ్, లైక్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే యాజ్ అ డైట్గా ఎలా ప్రోటీన్స్ మెయింటైన్ చేసుకోవాలి, కార్బ్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాటన్నిటి మీద ప్రాపర్గా వీడియో చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను కన్సిస్టెంట్గా చేస్తేనే కదా నాకు వీడియోలో మీకు చెప్పడానికి బాగుంటుంది. అందుకని చెప్పేసి ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ మై సెల్ఫ్. ఆఫ్టర్ 3 years నేను ఒక డిఫరెంట్ రొటీన్లోకి పడిపోయాను కదా, చాలా డిఫికల్టీ అయితే అవుతుంది, పెయిన్స్ అవన్నీ. సో అందుకని ఫస్ట్ నేను కన్సిస్టెంట్గా చేస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తే, నేను వెయిట్ లాస్ అయితే ఆ డైట్ రొటీన్ ఆర్ ఆ వర్కౌట్ రొటీన్ మీకు షేర్ చేస్తాను. సో యా, నాకు ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు దానికోసం. సో ప్లీజ్, ఇదనమాట నేను రీజన్ షేర్ చేయకపోవడానికి. అలా వర్కౌట్ చేసేసి, స్నానం కూడా చేసేసి, ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్తున్నాను. డైట్ ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. సమ్మర్ అయినా వింటర్ అయినా ఏదైనా కానీ అట్లీస్ట్ 6 liters, పోనీ అది కుదరకపోయినా 4 liters వాటర్ అయినా తాగడం అలవాటు చేసుకోవాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏం తెలుసా, మనతో ఎప్పుడు ఒక పెద్ద బాటిల్ క్యారీ చేస్తూ ఉండాలి, సో దట్ మనకి ఎప్పుడు అది అలారంలా ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం మేము బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, యూజువల్గా కార్స్లో మనం చిన్న వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాం కదా, ఆ వాటర్ బాటిల్స్ అనేవి ఎయిదర్ సమ్మర్లో టూ హీట్ అయిపోతాయి, లేదా వింటర్లో టూ కోల్డ్ అయిపోతాయి. సో వాటర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా టెంపరేచర్ మనం తాగలేం, అండ్ కొద్దిగా తాగి వదిలిపెట్టేస్తాం. అందుకని చెప్పేసి ఈ మధ్య ఇది ఒక కొత్త హ్యాబిట్ అలవాటు చేసుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడల్లా వాటర్ని నాకు కావాల్సిన టెంపరేచర్లో హీట్ చేసుకొని బాటిల్లో తీసుకెళ్తున్నాను, సో దట్ అట్లీస్ట్ తాగుతామని చెప్పేసి. సో అలా అట్లీస్ట్ 4 liters తాగడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సెట్టింగ్ అప్ మై రొటీన్ ఇన్ అ బెటర్ వే. లెట్స్ సీ ఎన్ని రోజులు చేస్తాను. టచ్ వుడ్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనే లేదు కదా, మర్చిపోయాను. ఫస్ట్ అయితే ఈరోజు మనకి చాలా పెద్ద టాస్క్స్ అసైన్ అయి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ గ్రాసరీస్. వీకెండ్ ప్రశాంతంగా గ్రాసరీస్ తీసుకుంటేనే వీక్ డేలో వచ్చే 5 days మేము ప్రశాంతంగా వండుకొని తినగలుగుతాం అనమాట.
లేదు అంటే ఎయిదర్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, లేదా అప్పటికప్పుడు ఉరికి వెళ్ళాల్సి వస్తుంది. రెండిట్లోనూ చాలా బద్ధకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి వీకెండ్లో ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మాకు కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ మేము తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. అండ్ నాకేంటో ఈ మధ్య ప్లాంట్స్ పిచ్చి బాగా పట్టింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లాంట్ బాగుందా, ఈ ప్లాంట్ బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా, అది ఇండోరా అవుట్డోరా అని చాలా ఇన్వెస్టిగేషన్లు స్టార్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో, నవీడేస్ ఐమ్ ఫెల్లింగ్ లవ్ విత్ గార్డెనింగ్ అని చెప్పుకోవాలి. సో యాక్చువల్గా అక్కడ ఏం తీసుకోలేదు నేను, నాకు ఎందుకు అంతగా ఏం సెట్ అవ్వలేదు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తుంటే చాలా నాలెడ్జబుల్ అయిపోయింది. లైక్ నాకు ఇండియాలో జరిగే ప్రతి ఒక్క విషయము త్రూ ఇన్స్టాగ్రామే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకో బెనిఫిట్, ఐర్లాండ్లో యూజువల్గానే మినిమల్ ఫింగర్ కౌంటింగ్ స్టోర్స్ ఉంటాయి, హోమ్ స్టోర్, వుడీస్ ఇవన్నీ. దాంట్లో కూడా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారానే తెలుస్తుంది. సో అలా ఆఫర్స్ ఉన్న స్టోర్లో ఈరోజు మనం కొన్ని పిక్ చేయబోతున్నాము. దానికోసమే యాక్చువల్గా స్టార్ట్ అయ్యాము. యూజువల్గా సూర్యుడు అస్తమించాక కానీ మేము సరుకుల కోసం బయటికి వెళ్ళామన్నమాట. బట్ ఆ రోజు ఏంటో ప్రకృతికి విరుద్ధంగా సూర్యుడు ఉన్నప్పుడే గ్రాసరీ షాపింగ్ కూడా అయిపోయింది. మేము ఉండే ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 3 years నుంచి సేమ్ మాల్కి సేమ్ గ్రాసరీస్ తీసుకెళ్ళడానికి వెళ్ళాము. బట్ మీరు వెనకాల ఒక స్టోర్ చూస్తున్నారు కదా, శాండ్విచ్ స్టోర్, అది ఎప్పుడు క్లోజ్ అయ్యాకే మేము వెళ్తామన్నమాట. అంత లేట్గా గ్రాసరీస్కి వెళ్తాము. బట్ ఆ రోజు ఏంటో మేము త్వరగా వెళ్ళిపోయాం, ఎందుకంటే ఇవన్నీ షాప్ చేసేది ఉంది కదా. ఆ స్టోర్ ఓపెన్ ఉండేసరికి ఆ శాండ్విచ్ చాలా ఫేమస్ అంట, నాకు తెలీదు. ఇట్ వాజ్ ఓకే, 10 out of నేను మేబీ 6 ఇస్తాను, బాగానే ఉండే. సో అదొకటి అలా మంచింగ్ కోసం తినేసి దెన్ వి స్టార్టెడ్ ఫర్ అవర్ నెక్స్ట్ స్టోర్. మేము ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాము అంటే రేంజ్ స్టోర్కి వెళ్తున్నాము. మాకు యాక్చువల్లీ ఒక గార్డెన్ స్వింగ్ ఎప్పటి నుంచో తీసుకోవాలని చూస్తున్నాము. బట్ అది ఆఫర్లో వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది, లేదా అది స్టాక్లో ఉన్నప్పుడు మేము వెళ్ళట్లేదు, ఏదో ఒకటి అవుతుంది. సో ఆ రోజు మాకు సైట్లో కనిపించింది, రేంజ్ సైట్లో ఆఫర్లో ఉందని చెప్పేసి వెళ్ళాము, చూయించాము. ఓ యా వి హ్యావ్ ఇట్ అని చెప్పేసి తీసుకొచ్చి మేము చాలా కాన్ఫిడెంట్గా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఫుల్ ప్రైస్ వేశారు. లైక్ ఇది ఆఫర్లో ఉంది కదా అని అంటే, ఇది మాకు ఆఫర్లో లేదు, మీరు చూసింది యూకే సైట్ అన్నారు. బట్ యూకే సైట్ అండ్ ఐర్లాండ్ సైట్ రెండిట్లో ఆఫర్స్ సేమే ఉంటాయి ఎప్పుడు అడిగినా కానీ. సో ఆ రోజు వాళ్ళు అలా అనేసరికి ఓకే, మేబీ లిటరలీ మేము ఈ స్వింగ్ కోసము ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి తిరుగుతున్నాము, ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. సో ఆ స్వింగ్ కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఫస్ట్ బోల్తా కొట్టింది. నెక్స్ట్ మేము వచ్చింది హోమ్ స్టోర్కి. ఇక్కడ డిన్నర్ సెట్స్ అనేవి ఆఫర్లో ఉన్నాయంట. సో మా దగ్గర ఉన్నవి చాలా పాతగా అయ్యాయి. సో నాకు కొంచెం కలర్ఫుల్గా తీసుకోవాలని ఉండే. ఇంట్లో ఉన్నవి ప్లెయిన్ బేసిక్స్ అనమాట. టు బీ ఫ్రాంక్ అదే చాలా బెటర్ డైలీ యూస్కి. బట్ నాకెందుకో కొంచెం కలర్స్ యాడ్ అవ్వాలి, ఊరికే ప్లెయిన్ చూసి బోర్ కొడుతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము. బట్ ఇలా ప్లెయిన్ బేసిక్ ఏదైతే మీరు చూస్తున్నారో అవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి. నాకేంటంటే ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నవి, ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నవి, పేస్టల్ కలర్స్ అలాంటివి తీసుకోవాలని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీలో ఎవరైనా అష్మిత గారి ఛానల్ ఫాలో అయ్యి ఉంటే తను యూజువల్గా ఇలాంటి యుటెన్సిల్స్, ఇలాంటి కుక్వేర్ చాలా బాగా ప్రజెంటబుల్గా చూపిస్తారు. సో అది చూసినప్పుడల్లా నాకు లైక్ ఉంటుండే ఇలాంటిది ఏదైనా ఫ్యాన్సీగా తీసుకోవాలి అని చెప్పేసి. బట్ అది టు బీ ఫ్రాంక్ రెగ్యులర్ యూస్కి ఎక్కువ రోజులు అయితే రాదు. సో ఇలా ఫ్యాన్సీగా ఎప్పుడైనా తినాలనుకుంటే, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే అవి యూజ్ అవుతుంది. అండ్ నాకు ఇంకొక పెద్ద లాజిక్, లైక్ రియలిస్టిక్గా అర్థమైంది ఏంటి అంటే, మేము ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నామంటే, ఒక వస్తువు ఇంటికి వస్తే దాన్ని ఈక్వల్గా ఇంట్లో ఉన్న పాత వస్తువు బయటికి తీసి పడేయాలి. అప్పుడు మాత్రమే ఏదైనా కొత్త వస్తువు మేము ఇంట్లో సెట్ చేసుకోగలం. అండ్ బిలీవ్ మీ గైస్, నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్తుండే ఏదైనా సామాన్ బయట నుంచి తీసుకురావాలి, ఫ్యాన్సీగా ఏదైనా తీసుకోవాలి అంటే ఇంట్లో ప్లేస్ లేదు, ఇంట్లో ఏదైనా వస్తువు తీస్తే కానీ కొత్త వస్తువు రాదు అని. అప్పుడు లిటరలీ ఎక్కడో ఒకటి అడ్జస్ట్ చేసేద్దాంలే, దాంట్లో ఏముంది అన్న సెన్స్లో నేను మాట్లాడేదాన్ని. బట్ ఇప్పుడు నేను ఏదైనా కొనాలి అంటే లైక్ లిటరలీ ఇంట్లో నుంచి ఏం తీయాలి అని చెప్పి అక్కడే ప్లాన్ చేసుకొని దెన్ బిల్ చేసుకొని రావాల్సి వస్తుంది. చాలా వరకు మేము తెచ్చి పెట్టి ప్లేస్ లేదు అని రిటర్న్ చేసే సినారియోస్ కూడా చాలా ఉన్నాయి. సో నాకు రియాలిటీలో ఒకటి అర్థమైంది ఏంటి అంటే, మనము ఎంత పెద్ద ఇల్లున్నా మనకి సరిపోదు, ఎన్ని సామాన్లు ఉన్నా కానీ ఇంకా కావాలి అనే ఆశ మాత్రం ఉంటుంది. సో యా, ఫైనల్గా రియాలిటీలోకి వచ్చేస్తున్నాను ఊహాలోకం నుంచి. సో అలా ఒక డిన్నర్ సెట్ తీసుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. మీలో ఎవరైనా నన్ను
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఫస్ట్ వెళ్ళి ఫాలో చేసేయండి. ఇలాంటి ఆఫర్స్ ఏమైనా ఐర్లాండ్‌లో డెడ్లీ ఉంటే ఆర్ మంచి కాంబోస్ ఉంటే నేను అప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అప్డేట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళి కొన్నారు కూడా. సో డోంట్ మిస్ అవుట్. ఇక్కడ స్క్రీన్ మీద నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా పెడతాను. ప్లీజ్ వెళ్ళి ఫాలో చేసేయండి. సో అలా ఇంటికి రాగానే ఈ పాట్ ఒకటి మొన్ననే కొత్తగా తీసుకొని పెట్టాము. ఇది యాక్చువల్లీ ఏ వ్లాగ్‌లో కూడా నేను చూపించలేదు. ముంగట ఇంటి ముందు కూడా సెట్ చేద్దామని ప్లాన్. సో చూద్దాం ఈ ఇయర్ అవుతుందో నెక్స్ట్ ఇయర్ అవుతుందో. సో ఆ రోజు అన్నీ మంచి జరిగాయి అన్నట్టు మేము ఎప్పుడో 15 డేస్ బ్యాక్ ఆర్డర్ చేసిన మ్యాంగోస్ కూడా ఆ రోజే వచ్చాయి. డిన్నర్ సెట్, మ్యాంగోస్ అన్నీ అలా ఒక స్మూత్ పేస్లో పాజిటివ్ వేలో వెళ్ళిపోతుందన్నమాట. అండ్ గెస్ వాట్, నేను ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాత బంగినపల్లి మ్యాంగో సీజన్లో తింటున్నాను. దట్స్ ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. యాక్చువల్గా ఎంత మీరు తెప్పించుకోండి ఐర్లాండ్లో, బిలీవ్ మీ, మీరు ఇండియాలో కొనుక్కొని పుష్కలంగా ప్లేట్ నిండా పెట్టుకొని తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఈ మ్యాంగోస్ మీద ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను. రివ్యూ లాంగ్ వీడియోలో చెప్తానన్నాను. సో అవుట్ ఆఫ్ 10 ఐ వుడ్ గివ్ 9. రాగానే మాత్రం తినకండి. అట్లీస్ట్ 2.5 weeks దాన్ని అలానే పెట్టేసి ఎల్లో అయ్యాక తినండి. ప్రాపర్గా సూపర్ స్వీట్ ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళైతే జస్ట్ గో అండ్ ఆర్డర్, మీకు ఇవి నచ్చుతాయి. సో యా, చాలా బాగున్నాయి. అండ్ మిగతావి అయితే నేను ఎలాగో ట్రై చేయలేదు. సో దీనికి మాత్రం ఐ వుడ్ గివ్ 9 out of 10. జస్ట్ డోంట్ మిస్ ఇట్. బ్యాక్ హోమ్ టైం అరౌండ్ 6:30 అవుతుంది. సో క్విక్గా నేను ఈరోజు ఏం షాప్ చేశానో అది ఫస్ట్ మీకు చూపిస్తాను, ఎక్సెప్ట్ గ్రాసరీస్, ఎందుకంటే అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన ఒకరు చాలా క్యూరియస్గా చూపించాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అది చూపించిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను. యా ప్లీజ్. ఓకే, ఏంటది? మానిటర్ స్టాండ్. సో ఇది ఒక మానిటర్ స్టాండ్. మా హస్బెండ్ ఆయన కోసం ఆయన తీసుకున్నాను. ఇట్స్ సెల్ఫ్ గిఫ్ట్. తెలిసిందే కదా, మనకు ఆఫీసెస్లో యూజువల్గా మానిటర్స్ని మూవ్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా స్టాండ్ వస్తుంది. సో ఆ స్టాండ్ ఒకటి తీసుకున్నారు. నాకు దాని గురించి అస్సలు ఐడియా లేదు. ఫిట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, హ్యాపీ. యా, సో సెకండ్ వన్ వచ్చేసి హార్వే నార్మన్ వెళ్ళాము. హార్వే నార్మన్ అందరికీ ఐర్లాండ్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అక్కడి నుంచి ఇది ఒక హెవీ పాట్ తీసుకున్నాము. ఇది కూడా మాకు మంచి డీల్లో పడింది. ఐ జస్ట్ షో యూ. యా, సో ఇదొక పాట్ తీసుకున్నాము. చాలా అంటే చాలా హెవీగా ఉంది. అండ్ ఒక కైండ్ ఆఫ్ రస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఇది రూమ్లో పెడితే చాలా బాగా కనిపిస్తుంది. నేను వన్ సెటప్ చేశాక మీకు చూస్తాను. ఐ హోప్ మీకు కనిపిస్తుందని. ఇలా ఒక ప్రాపర్ రస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యా, సో దీని ప్రైస్ ఇది కూడా ఆఫర్లోనే దొరికింది. లైక్ 50% ఆఫ్, 28 euros 14 euros వచ్చింది. సో సమ్వేర్ అరౌండ్ 1300 rupeesకి మాకు పడింది ఇది. అండ్ ద నెక్స్ట్ మెయిన్ థింగ్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, హోమ్ స్టోర్లో నేను బిల్లింగ్ దగ్గర ఈ సెట్ తీసుకున్నానని చెప్పేసి. సో ఎంతమంది గెస్ట్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఏది తీసుకున్నాను అని చెప్పేసి, ఎందుకంటే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మొత్తం 4 + 4 + 4 లైక్ 8 + 4 12 పీస్ సెట్. 4 పెద్ద ప్లేట్స్, 4 చిన్న ప్లేట్స్ అండ్ 4 బౌల్స్ వచ్చాయి. నేను దీని క్లియర్ పిక్చర్ మళ్ళీ పెడతాను. నాకు ఇది ఆల్మోస్ట్ 50% ఆఫ్లో దొరికింది. సమ్ 80 euros వర్త్. ఇది 80 euros వర్త్ది నాకు 40 eurosకి వచ్చింది. 40 eurosకి 10 పీస్ సెట్. కొంచెం కాస్ట్లీయే. ఇంకా నాకు అదే ప్రైస్లో ఇంకా ఎక్కువ డిన్నర్ సెట్ కూడా రావచ్చు. బట్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దిస్ ప్యాటర్న్. నాకు ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. ఐ డోంట్ నో వీడియో అంత జస్టిస్ చేస్తుందో లేదో. సో ఇది వచ్చేసి చిన్న ప్లేట్ ఇలా ప్రాపర్గా ఉంటుంది. సో మేబీ నా నెక్స్ట్ వీడియోస్లో ఎలాగో సర్వ్ చేస్తాను కాబట్టి మీకు కనిపిస్తుంది. ఇలా అన్ఈవెన్ ప్యాటర్న్లో మధ్యలో ఒక పేస్టల్ షేడ్ కనిపిస్తుందా? దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అన్ఈవెన్. అండ్ సైడ్కి ఇలా ఒక గోల్డ్ ప్యాటర్న్ వస్తుంది. ఇది చిన్న ప్లేట్. అండ్ సిమిలర్ ప్యాటర్న్లోనే పెద్ద ప్లేట్ వచ్చింది. ఇలా మొత్తం అన్ఈవెన్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ కమింగ్ టు బౌల్స్, ఇలా లార్జ్ సూప్ బౌల్స్ లాగా వచ్చింది. ఇది కూడా అంతే అన్ఈవెన్ ప్యాటర్న్ ఉంటుంది. చాలా ఎస్థెటిక్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఐ లవ్డ్ ఇట్. అక్కడ చూస్తే లైటింగ్లో ఎలా ఉంటుందో, ఇంటికి వచ్చాక బాగుంటుందో లేదో అని జాగ్రత్తగా విప్పాను, చూసారు కదా, సో దట్ రిటర్న్ ఇవ్వడానికి ఉంటుంది అని. బట్ నో, ఐఎమ్ నాట్ గోనా రిటర్న్ దిస్. చాలా సూపర్గా ఉంది. నాకు మెయిన్గా నచ్చింది అయితే బౌల్సే. సీ దిస్ అన్ఈవెన్ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి క్లోజప్లో కూడా చూపిస్తాను మీకు.
అలా సాగిందనమాట మా వీకెండ్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ టైం అరౌండ్ 7 అవుతుంది, ఇంకా సన్సెట్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అనుకోవాలి. జూలైలో స్టార్ట్ అవ్వాల్సిన సమ్మర్ మాకు అరౌండ్ మార్చ్లోనే స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ దట్స్ ద రీజన్ బ్లాగ్స్ రిపీటేటివ్గా పోస్ట్ చేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంచి కంటెంట్ రాబోతుంది. అండ్ ఎస్, ఎప్పుడు చెప్పేలాగే స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. టాటా, బై బై, సీ యూ సూన్.